कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 2 में आज कंटोनमेंट बोर्ड के फंड्स 75 लाख से सीसी रोड का इनॉग्रेशन होना था। बेरप्पा मंदिर रोड पर, अर्जुन नगर और हनुमान टेम्पल रोड के पास। लेकिन आज ऐसे दिख रहा था कि कोई पॉलिटिकल पार्टी इसके इलेक्शन कैंपेन की रैलीज हो रही है। एक तरफ बीजेपी पार्टी के एमपी ईटला राजेंद्र, नॉमिनेटेड मेंबर बानुका नर्मदा मल्लिकार्जुन अपने कार्यकर्ताओं के साथ, और एक तरफ कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश। ये इनॉग्रेशन में प्रोटोकॉल के मुताबिक सीईओ मधुकर नाइक साहब की सदारत में ऑर्गेनाइज किया जाना था, लेकिन उनकी मौजूदगी के बगैर ही इस इनॉग्रेशन को ऑर्गेनाइज किया गया। एमएलए श्री गणेश वक्त पर पहुंच गए और उन्हें नॉमिनेटेड मेंबर ने इंतजार करवा दिया। जैसे ही मल्काजगिरी पार्लियामेंट्री एमपी ईटला राजेंद्र आए, उन्हें पदयात्रा कराया गया इनॉग्रेशन को छोड़कर। ऐसे लग रहा था कि यहाँ कोई पॉलिटिकल पार्टीज का कंपटीशन हो रहा है। పద్ధతి కాదు నాగరాజు. నన్ను అవమానపరిస్తే యావత్ కంటోన్మెంట్ ప్రజలను అవమానపరిస్తాడు. అన్నన్ని సంవత్సరాలు రాజకీయం చేసి ఇదేనా ఇనాగ్రేషన్కి వచ్చి పాదయాత్రలు అది ఇదని ఏందా ఫస్ట్ టైం రాజకీయంలో వచ్చినట్టు? ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పుడు బాధ్యత గల వ్యక్తులు ఏది ఇవ్వాలని వచ్చింది మీకు పాదయాత్రలు ఇవన్నీ స్టోరీలు? కంటోన్మెంట్ ఆఫీస్ పెట్టుకోరా, బీజేపీ ఆఫీస్ దగ్గర అయిపోయింది కంటోన్మెంట్ ఆఫీస్. फिर कुछ देर बाद सभी ने मिलकर सीसी रोड के काम का इनॉग्रेशन किया। मीडिया से बात करते हुए एमएलए श्री गणेश ने सीईओ मधुकर नाइक साहब से अपनी नाराजगी जताते हुए बताया कि इस तरह किसी एमएलए को इंतजार कराना अच्छी बात नहीं है। फ्यूचर में अगर कुछ इनॉग्रेशन हो तो उसे प्रोटोकॉल के मुताबिक किया जाना चाहिए, न कि पॉलिटिकल पार्टीज की रैली की तरह। इस इनॉग्रेशन के प्रोग्राम में वार्ड नंबर 2 कांग्रेस पार्टी के कंटेस्टेड कैंडिडेट सैमसन राजू, अन्नानगर मुरली, शेख नईम, तौफीक, नागेश यादव, समी, श्रीहरि, अशरफ भाई, गौस, यूसुफ, नरेश, यादगिरी, अंजनेलू, सीनू, असगर, मल्लेश, रेशमा और एतिका गोपी भी साथ मौजूद थे। ఈ రోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో వార్డ్ 2లో 3 దగ్గర సీసీ రోడ్ల ఇనాగ్రేషన్ కార్యక్రమం జరగడం జరిగింది. సుమారు 70 లక్షల రూపాయలతోటి ఈ యొక్క ఇనాగ్రేషన్ జరిగింది. స్థానికులు అనేక రోజుల నుంచి ఇబ్బంది, ఏదైతే కంటోన్మెంట్ బోర్డుకి కంటోన్మెంట్ స్థానికులు కట్టిన ట్యాక్సులతోటి ఆ రెవెన్యూ తోటి ఈరోజు ఇక్కడ ఈ 3 పనులు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఇదే కాకుండా ఈ బస్తీలలోనే వార్డ్ 2లో అనేక సమస్యలు ఉంది. ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ఇంకా చాలా నిధులు కావాలా. ఒకటోటి విడతల వారీగా సమస్యలు కూడా పరిష్కరించి సమస్యలు లేని వార్డుగా కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని కంటోన్మెంట్ ప్రజలకి మాటిస్తూ ఈరోజు సంతోషం. మళ్ళీ ఇంకో విషయానికి వస్తే ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మొత్తం వాతావరణం వేరేలాగా ఉంది. ఇనాగ్రేషన్స్కి వస్తే ఇనాగ్రేషన్స్కి వచ్చినట్టు లేదు, లేదా పార్టీ మీటింగ్ వచ్చినట్టు, పార్టీ పాదయాత్రకు వచ్చినట్టు విధంగా ఉంది. ఇక్కడ సిస్టమేటిక్గా రాజ్యాంగంలో ఎవరైతే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, స్థానికులు ఎవరైనా కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడితే ఇనాగ్రేషన్స్ కార్యక్రమంలో ఒక వార్డ్ అయితే వార్డు మెంబర్, ఒకవేళ కార్పొరేటర్ అయితే కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి ఇనాగ్రేషన్ చేసే సాంప్రదాయం ఉంటుంది. రాజ్యాంగంలోనే
రాసింది ఈ విషయం. అలాంటిది ఈరోజు సిస్టమ్కి విరుద్ధంగా జరుగుతుంది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ముందు వచ్చి నిలబడి వారు వస్తురు వీరు వస్తురు అని చెప్పి ఏ ఇనాగ్రేషన్స్కైనా కూడా ముందే పిలిచి వేరే వాళ్ళు వచ్చి ర్యాలీలాగా తీసుకొని ఏదో ఇప్పుడు నాకు చాలామంది ఏమని అడుగుతున్నారు అంటే ఇక్కడ ఈ పైసలు వేరొక పార్టీదా లేదు ప్రజల పార్టీదా కంటోన్మెంట్ బోర్డుదా అని అనేక మందికి ప్రశ్నలు వస్తుంది. ఎందుకంటే వీరు సొంత నిధులతో చేస్తున్న విధంగా ఎవరైతే రాజ్యాంగంగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఇక్కడ ఇనాగ్రేషన్స్ చేయాల్సింది పోయి ఒక బాధ్యతగా ఇనాగ్రేషన్స్ కూడా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఎగ్జిక్యూషన్ బాడీ ఎవరైతే కంటోన్మెంట్ బోర్డు కావచ్చు జిహెచ్ఎంసీ వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు చెయ్యక మమ్మల్ని గెలిపించి మేము దాంట్లో పాల్గొని ఇది కరెక్టా కాదా తెలుసుకోవడానికి మాకు ఇనాగ్రేషన్ చేయడానికి అవకాశం జనాలు మాకు ఇచ్చారు. అలాంటిది ఆ పద్ధతిని అన్ని క్రిటిసైజ్ చేసే విధంగా ఇన్సల్ట్ చేసే విధంగా ఇలా వ్యవహారంతో పాటు మీకు అందరికీ తెలుసు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంటు కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్ 2020 జనవరిలో రావాల్సింది 25 మార్చికైనా కూడా వాళ్ళు ఎలక్షన్ పెట్టక వారికి రాజ్యాంగం మీదనే నమ్మకం లేని వ్యవస్థ వారు నడిపిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ రావాల్సింది ఎలక్షన్ తీసుకొస్తలేరు, వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ఇస్తలేరు. ఈరోజు ఈ కంటోన్మెంట్ బోర్డు సిఓకి మీ మీడియా ద్వారా నేను తెలపడం ఏంటంటే వారు బాధ్యత తీసుకొని సిఓ గారు ప్రజలు నన్ను గెలిపించి ఆశీర్వాదించి వాళ్ళకి పనిచేయమని అవకాశం ఇస్తే ప్రతి కార్యక్రమంలో నేను ఉండాల్సిన అవసరం ఉంది. నన్ను అవమానపరిచి నేను లేకున్నా కూడా మీరు ప్రజలని అవమానపరిచినట్టు వాళ్ళ గొంతుగా నన్ను ఎన్నుకున్నాక ప్రతి కార్యక్రమంలో నన్ను ఉండాలి. మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమంలో దాన్ని భాగస్వామ్యం చేసి సిస్టమైజ్ ఉండాలి. వేరే కంటోన్మెంట్ బోర్డు కాకుండా జిహెచ్ఎంసీ లిమిట్లు ఎక్కడైనా కూడా సిస్టమ్ వేరేలాగా ఉండి ఆఫీసర్లు వచ్చి అందరిని పిలిచి టైం టు టైంకి పని అవుతుంది. ఇక్కడ టైం చెప్పింది 10:30, ఇప్పుడు ఇంతవరకు అయినా కూడా 12 అయినా కూడా కార్యక్రమాలు టైంకి జరగకుండా వాళ్ళకే అవసరం ఉన్నట్టు నాకేం పని లేనట్టు ఆ విధంగా చేస్తున్నారు. వారి పద్ధతి మానుకోవాలి, ఇది పద్ధతి మార్చాలన్నది కూడా సిఓ గారికి నేను సూచిస్తున్నాను.